Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions for days 17 to day 21 as part of the Riva 100 MCQs challenge. Let's start. This is the day 17 question, day 17 challenge. So in the first line, we are including the libraries, and in main, this is the entry point of the program where the execution starts. In this program, we are writing just a simple print statement. /n abc /b 3 times and then in forward. What will be the output? సో జనరల్గా ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ చేసే దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ఏదైతే మనం డబుల్ కోట్స్లో ఇచ్చామో దాన్ని ప్రింట్ చేయడం. /n abc /b ఇన్ ఫార్వర్డ్. యాక్చువల్గా ప్రింట్ఎఫ్ ఫంక్షనాలిటీ ఇది. కాకపోతే మనం ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్తో పాటు హియర్ /n /b దీస్ ఆర్ కాల్డ్ స్పెషల్ క్యారెక్టర్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం ఈ /n ఏం చేస్తుంది, /b యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ గురించి చూసాం. సో అదే ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఏంటి, /n ఇది నార్మల్ క్యారెక్టర్ కాదు, ఇట్స్ స్పెషల్ క్యారెక్టర్. దీని టాస్క్ ఏంటి, /n ప్రింట్స్ ద న్యూ లైన్కి మూవ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎ విజిబుల్ అవుట్పుట్, రైట్? సో నెక్స్ట్ ఏబిసి అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ /b దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పెషల్ క్యారెక్టర్. దీని యొక్క టాస్క్ ఏంటి, ఎప్పుడైతే /b ఎన్కౌంటర్ అయ్యిందో ఇది చేసే టాస్క్ ఏంటంటే, ఫర్ సపోజ్ మన కీవర్డ్లో బ్యాక్ స్పేస్ ఎంటర్ చేస్తే మనకు ఒక క్యారెక్టర్ ఎలా రిమూవ్ అవుతుందో దీని టాస్క్ అది. సో ఎప్పుడైతే ఈ /b అనేది ఇక్కడ యాడ్ అయిందో దాని టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. టాస్క్ పెర్ఫామ్ చేయడం అంటే ఒక క్యారెక్టర్ రిమూవ్ అయింది. నెక్స్ట్ ఇంకొక /b ప్రింట్ చేసాం, సేమ్ దీని టాస్క్ కూడా అంతే. బ్యాక్ స్పేస్ ఎంటర్ అయితే ఏమవుతుంది, మనకి ఒక క్యారెక్టర్ రిమూవ్ అయినట్టే ఇక్కడ అది రిమూవ్ అయింది. నెక్స్ట్ అగైన్ /b అగైన్ దిస్ ఇస్ ద బ్యాక్ స్పేస్ క్యారెక్టర్, అగైన్ ఏ అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఇన్ఫో వరల్డ్. తర్వాత ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు కాబట్టి మనకి ఫైనల్గా విజిబుల్ అయ్యే అవుట్పుట్ ఏంటి, ఇన్ఫో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ ప్రింట్ చేసే టైంలో ఏవి స్పెషల్ క్యారెక్టర్స్, వాటి యొక్క బిహేవియర్ ఏంటి, ఇది తెలుసుకుంటే ప్రోగ్రామ్ ఈజీ. ఫస్ట్ /n న్యూ లైన్ ఆపరేటర్, న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అవుట్పుట్ ప్రింట్ అవడం. ఏబిసి అనేది ఫస్ట్ ప్రింట్ అయింది, బట్ కాకపోతే నెక్స్ట్ /b 3 బ్యాక్/ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి వీటి టాస్క్ పెర్ఫామ్ అవుతాయి. ఒక్కొక్కటి బ్యాక్ స్పేస్ ఆపరేటర్ ఏదైతే పెర్ఫామ్ చేస్తుందో సో ఒక్కొక్క క్యారెక్టర్ రిమూవ్ అయింది. నెక్స్ట్ రిమైనింగ్ వర్డ్స్ ఏంటి, ఇన్ఫో వరల్డ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్, దిస్ ఈస్ డే 18 ఛాలెంజ్. సో ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ stdio.h హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసాం. ఈ stdio.h ఏంటి, ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్కి యూజ్ చేసే లైబ్రరీ. ఇది మన ప్రోగ్రాంలో నేనేమి లాస్ట్ ప్రోగ్రామ్ ఏం రాయట్లేదు, సింపుల్గా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఈ ఒక్క హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఆఫ్ మన ప్రోగ్రామ్కి మెయిన్ ఎంట్రీ పాయింట్. ఈ కర్లీ బ్రేసెస్లో ఏదైతే మనం స్టేట్మెంట్స్ రాస్తామో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ మెయిన్ ప్రోగ్రాంలో మనం ఏం రాసాం, అగైన్ సింపుల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం ఇక్కడ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో డే 18 ఛాలెంజ్ ఏంటి, మనకి మెయిన్ ఫంక్షన్లో ఏం రాసాం, ఇంట్ మెయిన్ ఆఫ్ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. ప్రింట్ఎఫ్ %d b less than a రిటర్న్ 0. దీనికి అవుట్పుట్ ఏంటి, సో జనరల్గా ఇక్కడ యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి, కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం. కంపారిజన్ ఆపరేటర్ వేటిని కంపేర్ చేస్తున్నాం, ఇప్పటి వరకు నార్మల్గా నెంబర్స్ని కంపేర్ చేస్తే 4 <2 అని కంపేర్ చేసాం. 4 అనేది 2 లెస్ దెన్ కాదు, సో కండిషన్ ఏమైంది, కండిషన్ ఫాల్స్. మనం కంపారిజన్ ఆపరేటర్స్ దేన్ని రిటర్న్ చేస్తాయని నేర్చుకున్నాం,
Comparison operators returns either 1 if the condition is true or 0 if condition is false. Comparison operators two operators మధ్య two operands మధ్య కంపారిజన్ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తే అది మనకి రిజల్ట్గా దేన్ని రిటర్న్ చేస్తుంది? ఓన్లీ బూలియన్ వాల్యూస్ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఒకటి 1, ఆ కండిషన్ ట్రూ అయితే మనకి 1 అనేది రిటర్న్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. అలా జనరల్గా నెంబర్స్ అయితే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు 4 less than 2 the condition is false, so it prints 0. 2 less than 4, yes, the condition is true, so it will print 1. బట్ మనం ఇక్కడ కంపేర్ చేస్తుంది ఏంటి? 2 క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తున్నాం. క్యారెక్టర్ బి అండ్ క్యారెక్టర్ ఏ, ఈ 2 క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? ఎలా వర్క్ అవుతుంది? ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇన్ సి లాంగ్వేజ్ ద క్యారెక్టర్స్ ఆర్ స్టోర్డ్ ఇంటర్నల్లీ యాజ్ ASCII values. సో బ్యాక్ ఎండ్లో ఈ క్యారెక్టర్స్ మనకి ఎలా స్టోర్ అవుతాయంటే, ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ఇంటీజర్ వాల్యూ అసోసియేట్ అయి ఉంటుంది. ఆ వాల్యూస్నే ASCII వాల్యూస్ అంటాము. సో సి ప్రోగ్రాంలో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ASCII వాల్యూ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో అవి ASCII వాల్యూస్కి స్టోర్ అవుతాయి. అవి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ కంపారిజన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? వీటి యొక్క ASCII వాల్యూస్ ఏంటి అని. ASCII వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పాను, ఇంటీజర్ ఫార్మేట్లో ఉంటాయి. ఇంటీజర్స్ అయితే మనకి కంపేర్ చేయడం ఈజీ కదా, 4 less than 2, 2 less than 4. సో ఇలా ఈజీగా కంపేర్ చేస్తాం. అసలు బి యొక్క ASCII వాల్యూ ఏంటి, ఏ యొక్క ASCII వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్, రైట్? సో ఓన్లీ ఏ అండ్ బీకే కాదు, జనరల్గా చూద్దాం అసలు ASCII వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ వాల్యూ అసోసియేట్ అయి ఉంటుంది. అదొక స్టాండర్డ్ ఫార్మేట్. దిస్ ASCII ఈజ్ అ స్టాండర్డ్ ఫార్మేట్. సో ఫర్ సపోజ్ ఆల్ఫాబెట్స్లో లోయర్ కేసెస్ తీసుకున్నాను నేను, A to Z. వీటి యొక్క ASCII వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకి 97 to 122. అంటే ఫర్ సపోజ్ స్మాల్ ఏకి ASCII వాల్యూ ఏంటి? 97. స్మాల్ బీకి ASCII వాల్యూ 98. స్మాల్ సి 99. సో అలా స్మాల్ జెడ్కి 122. దీస్ ఆర్ ద ASCII వాల్యూస్ ఫర్ లోయర్ కేస్ లెటర్స్, ఆల్ఫాబెటికల్ లెటర్స్. మరి క్యాపిటల్ లెటర్స్కి ఏంటి? క్యాపిటల్ లెటర్స్ A to Zకి ASCII వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 65 to 90. సో క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65, capital B ASCII value 66, capital C 67, and so on. For capital Z, the ASCII value is 90. ప్రతి క్యారెక్టర్కి గుర్తుపెట్టుకోవచ్చు లేదు, జస్ట్ మీకు ఈ రేంజెస్ తెలిస్తే ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సిన ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్. ఫర్ సపోజ్ 0 to 9 వరకు చూద్దాం. ఈ 0 to 9 కూడా డైరెక్ట్గా స్టోర్ అవ్వవు. ఈ క్యారెక్టర్స్కి బ్యాక్ ఎండ్లో సమ్ ASCII వాల్యూ అనేది రిలేట్ అయి ఉంటుంది. సో ASCII వాల్యూస్ ఏంటి 0 to 9కి? 48 to 57. సో క్యారెక్టర్ 0కి ASCII వాల్యూ ఏంటి? 48. క్యారెక్టర్ 1కి ASCII వాల్యూ 49. క్యారెక్టర్ 2కి ASCII వాల్యూ 50. అండ్ సో ఆన్. క్యారెక్టర్ 9కి ASCII వాల్యూ ఏంటి? 57. దీస్ ఆర్ ద ASCII values for lowercase letters, upper capital letters, and for numbers 0 to 9. So ASCII values దేనికి ఏంటి అనేది తెలుసుకున్నాం. కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్, ఇక్కడ మనం కంపేర్ చేస్తుంది ఏంటి? క్యారెక్టర్ బి అండ్ క్యారెక్టర్ ఏ. ఈ రెండు ఏంటి? క్యాపిటల్ లెటర్స్. మనం ఆల్రెడీ చూసాం క్యాపిటల్ లెటర్స్కి ASCII వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 65 to 90. సో క్యాపిటల్ బీకి ASCII వాల్యూ ఎంత మనకి? 66. క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65. సో నౌ we will compare 66 less than 65. సో కండిషన్ ఏంటి? 66 less than 65. Is this true? 66 is not less than 65. So the condition is false. If the condition is false, comparison operator returns which value? 0.
ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, పర్సంటైల్ డి దిస్ ఇస్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటీజర్ వాల్యూస్. బి లెస్ దాన్ ఏని కంపేర్ చేస్తున్నాం, ఇంటర్నల్గా ఎలా స్టోర్ అయ్యాయి ఆస్కీ వాల్యూ 66 అండ్ 65, ఈ రెండు కంపేర్ చేస్తే మనకి కండిషన్ ఫాల్స్ అయితే అది మనకి రిటర్న్ చేసేది ఏంటి, వాల్యూ 0. సో ద అవుట్పుట్ ఈజ్ 0. ఓకే, సో ఇక్కడ బి అండ్ ఏని కంపేర్ చేసాం. బి యొక్క ఆస్కీ వాల్యూ 66, ఏ యొక్క ఆస్కీ వాల్యూ 65. 66 less than 65, condition failed. If the condition is false, comparison operator returns 0. So it prints output is 0. Okay. And coming to the next challenge, day 19. Day 19. So ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. int మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ లైన్లో ఇంటీజర్ వాల్యూ we have declared an integer value I and we are assigning 48 to that integer value. So I value ఎంత మనకి 48. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తాం, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైన్లో we are trying to print percentile C, percentile D, but the values are ఆర్గ్యుమెంట్స్ ఏంటి I. ఈ ఐనే మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో పర్సంటైల్ C క్యారెక్టర్ ఫార్మేట్లో, పర్సంటైల్ D ఇంటీజర్ ఫార్మేట్లో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా మనం క్రియేట్ చేసింది ఏంటి, ఈ I అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఆ ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం యూస్ చేసే ఫార్మేట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సంటైల్ D. బట్ ఇక్కడ పర్సంటైల్ C కూడా యూస్ చేసాం. పర్సంటైల్ C దేనికి యూస్ చేస్తాం, ఇట్ ఈస్ అ ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ క్యారెక్టర్స్. ఓకే, సో ఈ I అనేది ఇంటీజర్ డేటా టైప్, బట్ మనం ప్రింట్ చేయాలి అనుకున్నది I ఒక క్యారెక్టర్ అండ్ I ఒక ఇంటీజర్ ఫార్మాట్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం. ఇందాక ప్రోగ్రామ్ చూస్తే సేమ్ ఇక్కడ కాన్సెప్టే కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది. లెట్ మీ ఎరేజ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇందాక మనం ఏం చెప్పాం, ఫర్ సపోజ్ బి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్స్ ఇలా తీసుకుంటే బ్యాక్ ఎండ్లో ఇవి ఎలా స్టోర్ అవుతాయని చెప్పాను, ఆస్కీ వాల్యూస్. నథింగ్ బట్ సమ్ ఇంటీజర్ వాల్యూ అనేది ఆ క్యారెక్టర్కి అసోసియేట్ అయి ఉంటుంది అని చెప్పాను. సో క్యారెక్టర్ ఏకి మనకున్న ఇంటీజర్ వాల్యూ ఏంటి, 65. క్యారెక్టర్ బికి మనకున్న ఇంటీజర్ ఆ ఆస్కీ వాల్యూ ఏంటి, 66. సో 66 అనేది ఇంటీజర్ వాల్యూ, దాని యొక్క ఆస్కీ వాల్యూ. ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి, ఇవి జనరల్గా క్యారెక్టర్స్, రైట్. సో ఈచ్ క్యారెక్టర్ ఇచ్చి ఇక్కడ 2 కేసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి ఒక క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే ఈ రెండిటికి ఈ 2 కేసెస్కి చెప్తున్నాను. ఒక ఇంటీజర్ వాల్యూ ఒక క్యారెక్టర్ ఇచ్చాము మన ప్రోగ్రామ్కి, అది అవుట్పుట్గా ఏం ప్రింట్ చేయాలి, దాని యొక్క ఆస్కీ వాల్యూ, దాని యొక్క కరెస్పాండింగ్ ఆస్కీ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి, నేను ఈసారి నెంబర్ ఇచ్చాను 65. సో ఆస్కీ వాల్యూ ఇస్తే దాని యొక్క క్యారెక్టర్ ప్రింట్ చేయాలి. అర్థమైంది, ఇక్కడ 2 కేసెస్ చేస్తున్నాం, క్యారెక్టర్ టు ఆస్కీ వాల్యూ, ఆస్కీ వాల్యూ టు క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఆస్కీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. అంటే ఒక క్యారెక్టర్, యూజర్ అనేవాడు ఇన్పుట్ ఏమి ఇచ్చాడో ఒక క్యారెక్టర్, క్యారెక్టర్ అన్నాను కదా, డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దాం. డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ ఏం కాకుండా డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే ఒక క్యారెక్టర్ని నేను పాస్ చేస్తున్నాను. ఏం ప్రింట్ చేయాలి, నేను ఆస్కీ వాల్యూ తెలుసుకోవాలి. ఆస్కీ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఇంటీజర్కి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటైల్ D. సో నేను ఆస్కీ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఏమి ఇస్తున్నాను ఇన్పుట్గా, ఫస్ట్ కేసులో మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి, క్యారెక్టర్ని ఇస్తున్నాం. సో ఈ B అనే క్యారెక్టర్ని నేను ఇన్పుట్గా ఇచ్చాను. సో ఇదేం చేస్తుంది, ఈ క్యారెక్టర్ Bకి ఏదైతే ఆస్కీ వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సెకండ్ కేస్ ఏంటి మరి, ఆ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం. ఆస్కీ వాల్యూ ఇచ్చాను, దాని ఒక క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం. అది ఎలా చేస్తాము, ప్రింట్ఎఫ్
మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం? క్యారెక్టర్ని. అంటే ఫైనల్గా మనకి ఒక క్యారెక్టర్ రావాలి. క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %c. నేను ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏంటి? మనం ఇక్కడ సెకండ్ కేస్ ఏం చూసాం? ఒక నెంబర్ ఇస్తాను, దాని యొక్క నెంబర్ ఇస్ నథింగ్ బట్ ASCII వాల్యూ ఇచ్చాను, దాని కరెస్పాండెంట్ క్యారెక్టర్ కావాలి అన్నాను. సో ఇక్కడ ఇన్పుట్గా ఏమిస్తున్నాం మనం? ఒక ఇంటీజర్ వాల్యూ, ASCII వాల్యూ ఇస్తున్నాం. అంటే 65 అనేది ఇచ్చాం. సో 65 ఇస్తే ఈ 65 యొక్క కరెస్పాండింగ్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది. క్యారెక్టర్ ఇచ్చి ఇక్కడ %d యూజ్ చేస్తే దానికి కరెస్పాండింగ్ ఇంటీజర్ వాల్యూ నథింగ్ బట్ ASCII వాల్యూ ఇస్తుంది. ఈ 2 కేసెస్ అర్థమయ్యా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను మెయిన్ ఫంక్షన్లో. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక క్యారెక్టర్ ఇస్తే దాని యొక్క ASCII వాల్యూ నాకు కావాలి. నేను క్యారెక్టర్ ఏమిస్తున్నాను? క్యారెక్టర్ A ఇచ్చాను. దాని యొక్క ASCII వాల్యూ ప్రింట్ చేయాలి. ASCII వాల్యూ ఇస్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %d. రన్ చేద్దాం. వాల్యూ ఏమొచ్చింది మనకి? 65. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం A to Z. ASCII values ఎక్కడి నుంచి రేంజ్ ఏముంటుంది? 65 to 90. For suppose if I am trying to print the B ASCII value, the value is sorry, it is keep on running. Yeah, output is 66. ఓకే, ఏదైతే క్యారెక్టర్ ఇస్తున్నామో దాని యొక్క కరెస్పాండింగ్ ASCII వాల్యూని ప్రింట్ చేసాం. ఇది ఫస్ట్ కేస్. ఈసారి ఏం ప్రింట్ చేయాలి? నేను ఈసారి ఇన్పుట్ ASCII వాల్యూ ఇస్తాను, దాని యొక్క కరెస్పాండింగ్ క్యారెక్టర్ నాకు ప్రింట్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ నేను 65 ఇచ్చాను. 65 యొక్క కరెస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటి మనకి? ఓకే, 65 యొక్క క్యారెక్టర్ ఏంటి? A. और 48 ట్రై చేద్దాం. యా, 48 యొక్క క్యారెక్టర్ ఏంటి మనకి? దానికి రిలేట్ అయి ఉన్న క్యారెక్టర్ 0. ఇందాక ఆల్రెడీ చూసాం కదా, 0 to 9 న్యూమరికల్ వాల్యూస్కి ASCII వాల్యూస్ ఏంటి? 48 to 57. క్యాపిటల్ లెటర్స్కి A to Z అయితే 65 to 90. సో దిస్ ఇస్ ద సెకండ్ కేస్. ASCII వాల్యూ ఇచ్చి దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క రిలేటెడ్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడం. కమింగ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజ్. యా, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటి? I వాల్యూ ఇంటీజర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను, దానికి 48 అనే వాల్యూ ఇచ్చాను. ఈ నెంబర్ యొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ప్రీవియస్ కేసులో మనం చూసిన కేసులో ఏది చేద్దాం అనుకుంటున్నాం? క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ASCII వాల్యూ ఇచ్చి క్యారెక్టర్ ప్రింట్ చేసే కేసు. సెకండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %d. ఈ డేటా టైప్ ఆల్రెడీ ఇంటీజర్లోనే ఉంది, దాన్నే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో సెకండ్ దాని వాల్యూ మనకు తెలుసు, ఆల్రెడీ అది ఇంటీజరే కాబట్టి ఈ పొజిషన్లో మనకి ప్రింట్ అయ్యేది ఏంటి? 48ని ప్రింట్ చేసాం. బట్ ఈ 48కి అసోసియేట్ అయి ఉన్న క్యారెక్టర్ ఏంటి? 0. ఆల్రెడీ చూసాం కదా, ASCII వాల్యూస్ 0 to 9కి ASCII వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 48 to 57. సో ఇక్కడ ఇన్పుట్గా ఏమిస్తున్నాం మనం? ఈ I వాల్యూ ఏంటి? 48. ఈ 48కి ఏ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి? దానికి కరెస్పాండింగ్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే నథింగ్ బట్ ఇక్కడ ASCII వాల్యూ ఇస్తున్నాం, దాని కరెస్పాండింగ్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలని చూస్తున్నాం. 48కి రిలేట్ అయి ఉన్న ఆ క్యారెక్టర్ ఏంటి? 0. సో ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫస్ట్ 48 యొక్క క్యారెక్టర్ ఫామ్ 0 అండ్ %d ఆ I వాల్యూనే ప్రింట్ చేస్తున్నాం 48. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ అండర్స్టాండ్. And coming to the next challenge, this is day 20 challenge. First line lo em chestunna manam x equal to 10, y equal to 20. Two variables ni create chesam, x equal to 10 and y equal to 20. Next em chestunam printf %d x comma y. ఇప్పటి వరకు ఏం చేసాం? ఇక్కడ ఎన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అయితే యూజ్ చేసామో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని
పాస్ చేసాం. ప్రింట్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఎన్నైతే ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేసామో అన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. బట్ ఈసారి ఏం చేశాను, ఓన్లీ ఒక ఫార్మాట్ స్పెసిఫైరే యూజ్ చేశాను. కాకపోతే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం. ఈ కేసులో ఎలాంటి ఎర్రర్ రాదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మరి ఎలా బిహేవ్ చేస్తుంది, మనం ఏదైతే ఎన్నైతే ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇచ్చామో సేమ్ మోడల్లో 1 by 1 తీసుకుంటుంది. అంటే పర్సంటైల్ డి ఈ ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఎక్స్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 10. వై వాల్యూ ఇచ్చాం, ఇది ఏం చేస్తుంది, సింప్లీ ఇట్ ఇగ్నోర్ దిస్ ఆర్గ్యుమెంట్. బికాస్ దానికి రిలేట్ అయి ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఇది ఎలాంటి ఎర్రర్స్ని రేస్ చేయదు. ఓన్లీ ఎన్నైతే ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉన్నాయో దానికి కరెస్పాండింగ్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేస్తాయి. సో అవుట్పుట్ ఏంటి, 10. Okay, and coming to the last challenge, this is day 21 challenge. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసాం. stdi.h మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ లైన్లో ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ ఏ క్రియేట్ చేసాం, దానికి 25 అనే వాల్యూని అసైన్ చేసాం. ఓకే, అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ సంథింగ్ percentile 0 percentile x, but small correction in this program, it is not 0, percentile o and percentile x. Okay, this is not 0. Okay, this is o. So ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, జస్ట్ పర్సంటైల్ డి అనేది యూజ్ చేసాం. పర్సంటైల్ డి ఇస్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటీజర్ డేటా టైప్. బట్ ఇక్కడ మనం పర్సంటైల్ ఓ అండ్ పర్సంటైల్ ఎక్స్ ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏంటో తెలుసుకోవాలి. బట్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఏ కామా ఏ, ఈ 25నే పాస్ చేసాం ఇంటీజర్ని. బట్ మనం ఏది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, పర్సంటైల్ ఓ అండ్ పర్సంటైల్ ఎక్స్. ఇవి ఏం చేస్తాయి, లెట్స్ సీ దిస్ సొల్యూషన్ ఇన్ డీటెయిల్. సో క్వశ్చన్ ఏంటి మనకి, సరే యా, we are declaring a variable a of data type integer and we are assigning the value 25 to that variable, and in the next line we are trying to print percentile o percentile x and the arguments are a comma a. 25 ని పాస్ చేసాం. ఫర్ సపోజ్ 25 పాస్ చేసి printf percentile d a ఇలా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్. సో దాని యొక్క ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా దానికి రిలేటెడ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసాం కాబట్టి ఏ వాల్యూ 25 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, పర్సంటైల్ ఓ అండ్ పర్సంటైల్ ఎక్స్. దీస్ ఆర్ ద ఫార్మాట్ స్పెసిఫైర్స్. అవి దేనికి ఫార్మాట్ స్పెసిఫైర్స్, సో చూస్తే ఈ పర్సంటైల్ ఓ అనేది దీని టాస్క్ ఏంటంటే ఇట్ ప్రింట్స్ ద గివెన్ నెంబర్ ఇన్ ఆక్టల్ ఫామ్. ఆక్టల్ మీన్స్ బేస్ 8. మనకి నెంబర్స్లో టైప్స్ ఉంటాయి కదా, బైనరీ నెంబర్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. సో ఏదైతే ఒక నెంబర్ని పాస్ చేస్తామో దిస్ ఇస్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూ. ఈ డెసిమల్కి ఆక్టల్ ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది పర్సంటైల్ ఓ యూజ్ చేస్తే. వాట్ ఈస్ పర్సంటైల్ ఎక్స్, ఇట్ ప్రింట్స్ ద నెంబర్ in hexadecimal format. Hexadecimal means base 16. సో ఇక్కడ మనం సింపుల్గా చేస్తుంది ఏంటి, తీసుకున్నది డెసిమల్ వాల్యూ ఎలా కన్వర్ట్ చేస్తుంది, పర్సంటైల్ ఓ అంటే ఆక్టల్గా కన్వర్ట్ చేస్తుంది, పర్సంటైల్ ఎక్స్ అయితే బేస్ 16 హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేయాలి, ఫస్ట్ పర్సంటైల్ ఓ మీన్స్ ఆక్టల్. ఇక్కడ చేయాల్సిన కన్వర్షన్ ఏంటి, డెసిమల్ టు ఆక్టల్ వాల్యూ కన్వర్షన్, ఆక్టల్. అండ్ నెక్స్ట్ పర్సంటైల్ ఎక్స్, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇచ్చిన డెసిమల్ నథింగ్ బట్ ఆ ఇంటీజర్ వాల్యూని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, హెక్సాడెసిమల్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎనీ నెంబర్ ఏదైనా సరే డెసిమల్ని ఒక పర్టికులర్ ఫార్మెట్కి కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్. ఇక్కడ స్టార్టింగ్ ఇన్పుట్ అనేది డెసిమల్ అయి ఉండి నెక్స్ట్ అనేది ఏ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నా జస్ట్ ఏ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేస్తున్నామో వాటి యొక్క బేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో
వాటితో ఎల్సిఎం చేస్తే మనకి కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. దేనికైనా ప్రాసెస్ ఇంతే. దేనికి అంటే ఈ డెసిమల్ వాల్యూని ఏ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నా, ఇక్కడ కూడా చేసేది అదే కదా, ఒక డెసిమల్ వాల్యూని ఒక పర్టికులర్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సింపుల్గా ఏం చేస్తాం, దాని యొక్క బేస్ వాల్యూతో ఎల్సిఎం చేస్తే చాలు. సింపుల్గా మనం చేసేది ఏంటి, ఎల్సిఎం. దేంతో చేయాలి, బేస్ వాల్యూ. ఆక్టల్కి బేస్ వాల్యూ ఎంత, 8. హెక్సాడెసిమల్కి బేస్ వాల్యూ ఎంత, ఇక్కడ చేసేది ఎల్సిఎం చేస్తాం, బేస్ వాల్యూ 16. సో 16తో బేస్ వాల్యూ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, ఇంటీజర్ a ఈక్వల్ టు 25. ఇన్పుట్ ఎంత మనకి 25. ఎల్సిఎం చేయాలి అనుకుంటున్నాం. ఎల్సిఎం దేంతో చేయాలి అన్నాను, దాని యొక్క బేస్, దేంట్లోకైతే మనం కన్వర్ట్ చేస్తున్నామో దాని యొక్క బేస్తో ఎల్సిఎం చేస్తాం. సో ఇక్కడ బేస్ వాల్యూ 8. సో 8తో ఎల్సిఎం చేస్తున్నాను. 8 3 is 24. రిమైండర్ ఎంత మనకి 1. నెక్స్ట్ అగైన్ 8తోనే మీరు చేయాలి కంప్లీట్గా. 3 is less than 8. సో 8 0 0 అండ్ ద రిమైండర్ ఈజ్ 3. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది నా ఎల్సిఎం. ఎప్పుడైతే ఎండ్ అయిందో దీని యొక్క ఫామ్, ఆక్టల్ ఫామ్ ఏంటంటే మనకి ఏవైతే రిమైండర్స్ నోట్ చేసుకున్నామో వీటిని బాటమ్ టు టాప్ ప్రింట్ చేస్తే దట్ ఈస్ ద అవుట్పుట్. బాటమ్ టు టాప్ ఫస్ట్ వాల్యూ ఏంటి 3, నెక్స్ట్ వాల్యూ 1. సో 31 is the octal form of decimal 25. This is the octal form of 25. Okay, again పర్సెంటైల్ ఎక్స్ హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. దేంతో ఎల్సిఎం చేస్తాం ఇన్పుట్కి, 16తో. 16 25. 16 1s are 16 and the remainder is I think 9. And next again we are doing LCM with the base 16. 1 is less than 16, so I'm making 16 zeros are 0 and the remainder is 1. Output ఎలా వస్తుంది, again bottom to top. ఫస్ట్ బాటంలో ఏముంది 1, నెక్స్ట్ వాల్యూ 9. ఇలా రివర్స్లో రాస్తే 19 ఈజ్ ద హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఫర్ డెసిమల్ 25. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి, 25 పాస్ చేస్తున్నాం. ఆ 25 యొక్క ఆక్టల్ ఫామ్ ఏమొచ్చింది మనకి, 31 ఈజ్ ద ఆక్టల్ ఫామ్ ఫర్ 25. సో ఇక్కడ మనకి 31 ప్రింట్ అయింది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఏంటి 25కి, 19 is the hexadecimal format, 19. So the final output is 31 and 19. Okay, so only ఇవే కాదు ఇంకొన్ని ఫార్మాట్ స్పెసిఫైర్స్ చూద్దాం. ఒక వాల్యూని ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అని మెన్షన్ చేయడానికి printf ఫంక్షన్కి మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేది పాస్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి, %d దేనికి యూజ్ చేస్తాం, ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ని సైన్డ్ డెసిమల్ ఇంటీజర్స్, సైన్డ్ ఇంటీజర్స్కి మనం యూజ్ చేస్తాం. సైన్డ్ ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. సైన్డ్ అంటే ఏంటి, ఇట్ అలౌస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే జనరల్గా మనం యూజ్ చేసే వాల్యూస్ %dతో ప్రింట్ చేస్తాం. ఇంటీజర్ని ప్రింట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ %d ఆర్ %i. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ %d. ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి %i కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ %u విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్సైన్డ్ ఇంటీజర్స్. అన్సైన్డ్ అంటే ఇది ప్రీవియస్ సెషన్లో చూసాం. సైన్డ్ అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అన్సైన్డ్ అయితే ఇట్ టేక్స్ ఓన్లీ ద పాజిటివ్ వాల్యూస్. మీరు నెగిటివ్ వాల్యూ ఇచ్చారు, ఫర్ సపోజ్ -25 ఇచ్చారు, దానికి %u ప్రింట్ చేయాలి. ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అన్సైన్డ్ అంటే పాజిటివ్కి. పాజిటివ్ కన్నా ఇది ఇంకా మినిమం అయిపోయింది. ఇలాంటి కేసెస్లో ఏమవుతుందని చెప్పాం, ర్యాప్ అవుతుంది అని చెప్పాము. సో ఏదైతే ఇంటీజర్స్కి రేంజ్ ఉందో (2⁻31 to 2⁻31 -1) ఇది అన్సైన్డ్కి. సైన్డ్ అయితే 0 to 2 సమ్ వాల్యూ. -25 ఏదైతే ఎక్సీడ్ అయ్యిందో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ర్యాప్ అవుతుంది. ఓకే, ఇలా పాజిటివ్ ఇంటీజర్స్కి యూజ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ %u. %o ఇప్పుడే చూసాం, ఒక నెంబర్కి ఆక్టల్ ఫామ్ ప్రింట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ %o. ఆక్టల్ మీన్స్ బేస్ 8. నెక్స్ట్ %x.
It is for hexadecimal. Hexadecimal form print cheyalante we are using percentile x. This is base 16. Next, percentile c. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒక క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలి అంటే we are using percentile c. For suppose simple characters a, o or 2 ఈ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయడానికి. Next, percentile s, which is used to print string of characters. Strings ని ప్రింట్ చేయడానికి, like java, hello world. ఇలాంటి స్ట్రింగ్స్ ని ప్రింట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? percentile s. నెక్స్ట్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే we are using percentile f. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఎగ్జాంపుల్ ఏంటి? 12.34000012 ఇలా వాల్యూ ప్రింట్ చేయడానికి percentile f అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లో ఓన్లీ నాకు 2 డెసిమల్ ప్లేసెస్ వరకే కావాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? percentile f. కాకపోతే అందులో ఓన్లీ 2 డెసిమల్స్ కావాలి కాబట్టి .2f. ఆ డెసిమల్ యొక్క కౌంట్ని మెన్షన్ చేస్తాం. 2f అయితే ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్, 3f అయితే 3 డెసిమల్ ప్లేసెస్, 5f అయితే 5 డెసిమల్ ప్లేసెస్ అలా ప్రింట్ చేస్తుంది. ఓకే, సో float, it prints the float with 2 decimal precision. 2 decimal places వరకు ప్రింట్ చేస్తుంది. అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? percentile 2f అంటే ఒకవేళ ఇది ఇన్పుట్ అయితే ఓన్లీ 2 decimal places 12.34 వరకు ప్రింట్ అవుతుంది. అండ్ percentile e, సైంటిఫిక్ నోటేషన్స్కి దీన్ని యూజ్ చేస్తాం. e⁻0 సైంటిఫిక్ నోటేషన్స్ like 1.23, e⁻2 ఇలాంటి వాల్యూస్కి సైంటిఫిక్ నోటేషన్స్కి we are using percentile e. And percentile p to print the address in memory. అడ్రస్ని ప్రింట్ చేయడానికి percentile p యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, షార్ట్, లాంగ్, డబుల్. వీటికి ఏం యూజ్ చేస్తాం? ఫర్ సపోజ్ షార్ట్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి, కంబైన్డ్గా యూజ్ చేస్తాం హెచ్ అనే క్యారెక్టర్ని. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ percentile hd, ఇలా కాంబినేషన్గా యూజ్ చేస్తాం. percentile hd అంటే షార్ట్ ఇంటీజర్. percentile hu, d దేనికి వాడతాం మనం? సైన్డ్ వాల్యూస్కి. u దేనికి వాడతాం? అన్సైన్డ్ వాల్యూస్కి. సో అన్సైన్డ్ షార్ట్, సైన్డ్ షార్ట్. వీటి యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏంటి? hd అండ్ hu. l, ఇది కూడా కాంబినేషన్గా వాడతాం, ld ఆర్ percentile lu. లాంగ్ ఇంటీజర్స్కి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్స్ బోత్ సైన్ అండ్ అన్సైన్డ్ వాల్యూస్కి. నెక్స్ట్ ll, ఇంకా లార్జ్ వాల్యూస్ యూజ్ చేయాలంటే లాంగ్ ఇంట్, లాంగ్ అన్సైన్డ్ ఇంట్. సో ఈ డేటా టైప్ మనం యూజ్ చేసేది LLD ఆర్ LLU. ఇంకా ఏం పెండింగ్ ఉంది మనకి? డబుల్ డేటా టైప్. సో ఆ డబుల్కి మనం యూజ్ చేసేది LF. LF ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ డబుల్. జనరల్గా డబుల్ వాల్యూస్కి మనం తక్కువ రేంజ్లో యూజ్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ percentile f అనేది యూజ్ చేస్తాం. ఇంకా లార్జ్ వాల్యూస్కి అయితే లాంగ్ డబుల్ percentile LF అనేది యూజ్ చేస్తాం. దిస్ ఇస్ అ క్విక్ రీక్యాప్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఓకే, yeah, this is the last challenge. So percentile o means octal form, 31 print అయింది. Next percentile x means hexadecimal, 90. So this is the final output. Okay, that's it. Thank you.